రైట్, నమస్తే. పొలిటికల్ ఇంటర్వ్యూలు చూసి చూసి చేసి చేసి ఇక రెగ్యులర్ అయిపోయింది. ఒకసారి దానికి బ్రేక్ ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు మన ముందల మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు, ఒక షేర్ ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పాట ఈ మధ్యకాలంలో విస్తృతంగా ప్రచారం అయింది. ఎవరు చూసినా, ఏ స్టేటస్ చూసినా, ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా కూడా అన్ననే కనిపిస్తా ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్నెవరో కాదు, ఆయా షేర్ అంటూ ముందుకొచ్చిండు. 30 సంవత్సరాలు, దాదాపుగా 30 సంవత్సరాల కష్టానికి బ్రేక్ ఇచ్చి ఈరోజు మన ముందల, ప్రజల ముందల నిలబడ్డాడు. జంగిరెడ్డి అన్న మనతో పాటు ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? షేర్ ఆయా షేర్ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఒక్కసారిగా బ్రేక్ వచ్చింది అనుకోవచ్చా? జంగిరెడ్డి అన్న వచ్చింది పెద్ద బ్రేక్. పడక మంచిది పడదు, చాలా మంచిది. అంటే చాలా ఉన్నాయి కానీ తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉన్నాయి కానీ ఈ బ్రేక్ పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయింది. ఇంకా చాలా లేట్గా వచ్చినా లేటెస్ట్ వచ్చింది. ఎట్లా అనిపిస్తున్నది అన్న అసలు ఈ అవకాశం ఎట్లా వచ్చింది, ఏంది అసలు? మన ఈ ప్యారడైజ్ మూవీ, ప్యారడైజ్ మూవీ డైరెక్టర్ మన శ్రీకాంత్ ఓదెల ఉన్నారు కదా ఆయన, తర్వాత లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, మా ఇద్దరి వల్లనే ఇక ఈ పాట వస్తున్నది. అందులో మన గొంతు కూడా యాడ్ అయింది. అంటే మీ గొంతు యాడ్ అయినందుకే అది పాన్ ఇండియా లెవెల్లో ఇంత గొంతు ఒకటే కాదు, చాలా ప్రతి ఇందులో అన్ని గుడినాయి. ప్రతి ఒక్కటి గుడినా మీ గొంతు హైలైట్ అన్న. అంటే మంచి యాప్ట్ ఈ సాంగ్ కి, అంటే మంచి బేస్ మీద ఆయా షేర్ అని చెప్పి మంచి యాప్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఒక్క సాంగ్ తోటి ఎక్కడ చూసినా, ఏ ప్రజలు చూసినా, ఎవరు చూసినా, వాళ్ళ పనితీరుని బట్టి ఈ పాటను సెట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. నిజమే. నువ్వు ఏ తీసుకున్నా అదే ప్రతి దానికి ఆపాదిస్తున్నారు. అవును, ఒకటని చెప్పలేము. దానికి పొలిటికల్ గా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, అనేక రకాలుగా వాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు నడిచి వస్తుంటే కూడా లేట్ చేయకుండా ఈ పాటతోటి మనం మొదలు పెడదాం. హే నీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. పొట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు ఎక్కుతరా ఆయా షేర్, పేరు పత్తాలేనో నిరా ఆయా షేర్, చూసుకో ప్యారడైజ్కి అడ్రస్ అయితా ఆయా షేర్. ఏం గొంతు అన్న ఇది. రికార్డింగ్ టైంలో ఎవరెవరు ఉండే అసలు? ఎట్లా? ఆయన అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అనిరుద్ గారు. తర్వాత మన శ్రీకాంత్ అన్న ఉన్నాడు. ఎట్లా ఒక్కొక్కటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీరు వాడుతున్న టైంలో ఈ గొంతు చూసి ఒక్కొక్కరు ఒక సజెషన్. ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఒక మాట, మన శ్యామయ్య ఒక మాట, తర్వాత అనిరుద్ గారు ఏంటంటే ఆయనకు కొంచెం తెలుగు అటేటున్నా ఏదన్నా స్కేల్స్ అవి చూసుకోవటం మంచిగా ఎంజాయ్ చేస్తూ పాడించినాడు. అది బాగా టాప్ స్కేల్ ఉంటుంది, అది పూనకాలే మొత్తం అసలు టాప్ స్కేల్ ఉంటుంది. అంటే ఒక్క పాటలా ఇది మొత్తం ఎంటైర్ సినిమా మొత్తం కనబడుతుంది ఒక పాట. ఎస్, అంతలా దాని ఎక్సైజ్ ఉంది దాని ఆ పాట వెనుక. ఎక్కడ చేసిరన్న రికార్డింగ్ ఇది? చెన్నైలోనే ఫస్ట్ పోయినాం. అసలు ఫస్ట్ మనది ఏంటంటే ఒకసారి చూద్దామని, అసలు వాయిస్ సెట్ అయిద్దా కదా. నేను మా మిత్రుడు ఆగ్నూర్ దేవ ఇద్దరం కలిసిపోయినాం, పాడినాము, అయింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పిలిచిరు, కొన్ని మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ అవి చేసి. అంటే ఒక్క రోజులో అయిపోయింది షూటింగ్? అంటే 2 days పట్టింది. అంతే 2 days పట్టింది. అంటే ఒకసారి పోయినాం, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ కరెక్షన్స్ అట్లా. ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు జంగిరెడ్డి లైఫ్? బిఫోర్ ఆయాషేరు, ఇప్పుడు ఆఫ్టర్ ఆయాషేరు. బిఫోర్ ఆయాషేరు ఎద్దుల జంగిరెడ్డి అని ఉండే, అవును. ఆఫ్టర్ ఆయాషేరు జంగిరెడ్డి అని పడింది. మార్పు మంచిగా ఉందా? ఎక్కడైనా మనకు ఇప్పుడు రెగ్యులర్ మనం ప్రోగ్రామ్స్ లో ఉంటాం, ఈవెంట్స్ లో, ఇంకా ప్రతి చోట ఈ పాడక తప్పట్లేదు. ఒక్కసారి కాదు 2-3 సార్లు పాడించుకుంటున్నాం. ఇంకోటి కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయన్న, గతం నుంచి అందరూ వాడుకుంటారు, వాళ్ళకి తెలియకుండా వాడే పాటలు కొన్ని ఉంటాయి. కానీ ఆ పాటలు వాడింది జంగిరెడ్డి అన్నది ఎవరికి తెలియదు. అట్లాంటి పాటలు చాలా ఉన్నాయి, అనేకం. మీకు బాగా ఇష్టమైన పాటలల్లో, మీరు వాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట ఇది కాకుండా? అచ్చా, అంటే ఇక నేను రెగ్యులర్గా ఇంకా ప్రోగ్రామ్స్లో పాడుకునే పాటలు చాలా ఉన్నాయి. అసలు ఇంకా ఒకటని పేరు తెచ్చిపెట్టిన పాట ఫస్ట్ పేరు తెచ్చిపెట్టింది మన గోరెటెంకన్న సాంగ్.
పరయేటి అలల మీద పండుటెన్నెల రాలినట్లు ఉరెబూట సెలివెలోన తెట నీరే తొనికినట్లు వెండి మెరుపులన్నవు నీదో లచ్చువమ్మో నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో నీ కంఠమెంత మధురమో లచ్చువమ్మ. ఇది ఫస్ట్ అద్భుతమైన పాట ఇది. ఫస్ట్ అప్పటి నుంచి అట్టంగా ప్రోగ్రామ్ చేసుకుంటూనే పోతున్నాం. తర్వాత అప్పుడు ఇట్టయినాయి అన్ని చాలా ఉన్నాయి కానీ నాకు ఐడియా ఉండవు నిజంగా. ఇప్పుడు అప్పుడా ఎన్ని సంవత్సరాల పాటల ప్రస్థానం? చాలా చోట్ల ఇంకా మనకు ఈ తర్వాత మందులోడు ఒకటి. అవును, మందులో బాగా పేరు పెట్టినటువంటి పాట. స్టిల్ ఇప్పటికీ స్కూల్ యాన్యువల్ డేస్లు, కాలేజ్ యాన్యువల్ డేస్ ఎక్కడ చూసినా ఏ పిల్లలు చూసినా ఇది ఎగురుతా ఉంటారు, వేస్తూనే ఉంటారు పాట. అన్న ఇప్పుడు అసలు ఏంది జంగిరెడ్డి అన్న ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఈ పాటల దిక్కు ఎప్పుడు వచ్చిండు? వదిన మీ వైఫ్ కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నది. అసలు ఎట్లా వచ్చారు అసలు? ఎట్లా నేను సపరేట్ నేర్చుకున్నది అయితే ఏం లేదు. మనం ఎదిగే సందర్భంలోనే మనం ఎదుగుతుంటే పాట కూడా అట్లే వచ్చింది అంతే. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు కొంచెం బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఇంకా ఆడుకుంటా పాడుకుంటానే అయింది. ఇక కోలాటాలు వేసుకుంటానో లేకపోతే ఇక ఏదో మనకు బొడ్డెమ్మలు అంటే ఇంకా అది చేసుకుంటానో లేకపోతే అలా ఇది దుంకుంటానో లేకపోతే భజన కీర్తనలు ఊళ్ళో భజన చేస్తుంటే. అవునవునవును, ఊళ్ళో భజన ఉంటాయి కదా. ఇక అట్లా పాడుకుంటా ఆడుకుంటానే ఇంకా అట్లా ఎదిగినాం. తర్వాత శాఖ కొత్తుంటి, ఆ శాఖలు కూడా గీతాలు అవి నేర్చుకుంటుంటే అట్లా ఎదిగింది అన్న. ఇంకోటి, తెలంగాణ ఉద్యమం టైం నుంచి మీరు మంచిగా ముమ్మరంగా ఉన్నారు. ఇక తర్వాత ఫార్మేషన్ డే రోజు ఒక అద్భుతమైన పాట వచ్చింది మీ గొంతుల నుంచి. అయ్యా, తెలంగాణ ఫార్మేషన్ డే దాదాపు 10 సంవత్సరాలు కావట్లేదా పాట వచ్చి? ఐడియా అయింది మనకు. మాది తెలంగాణ జాతి అని చెప్పి. అవును, మాది తెలంగాణ జాతి. మంగ్లీ గారితో ఒక పాట, అది అదేమన్నా ఓరుగల్లు కోటనాడు కానీ. ఈ 2 పాటలు కందికొండనే రాసిండు. కందికొండనండి, రెండు కందికొండని రాసిండు. అది ఒక అవతరణ దినోత్సవం, ఇది ఒక అవతరణ దినోత్సవం. అవునవును, 2 అవతరణ దినోత్సవం. ఒకసారి మాది తెలంగాణ జాతి పాడతా. మాది తెలంగాణ జాతి, మా నరనరమున ఉన్నది నీతి, మా బతుకంతా నిత్యం పోరు, మాకు సాటెవరు రానే రారు. ఉస్మానియ రణధీరులు ప్రతి ఒక్కరు చెగువరలు, కాకతీయ ఉద్యమాల కార్ఖానారా, నైజాం వ్యతిరేక పోరు, తెల్లోడితో సమరహోరు, ఏకకాల ద్వియుద్ధపు చరిత మాదిరా. పదురెక్కిన తీన్మారులు, ప్రశ్నించిన ధూమ్ధాములు, ప్రతిపాటొక ఫిరంగిలా పేల్చినామురా. మామూలు రాయలేదు ఆయన. ఇంత మన బొబ్బిలి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు అసలు మొత్తం బలవాడిచింది ఆ పాట. నాకు ఇవన్నీ ఒకెత్తన్నా. మీరు భక్తి పాటలలో కూడా చాలా రాటుదేలిన పాటలు, ఎప్పుడు ఏ వినాయక చవితి వచ్చినా కూడా ఈ పాటలు వినిపించడం. ఇంకోటి అయ్యప్ప స్వాములకు సంబంధించి అయ్యప్ప స్వామి మీద కూడా ఒక పాట ఉంటుంది. ఎప్పుడు చూసినా ఎక్కడ ఏ మాల వేసినా అది నోడుతూ ఉంటుంది మందిరాలలో. అదే ఎట్లా వచ్చినాయన్నా అసలు? ఇక నేను ఒక 3 నెలలు స్వామివారి సేవలో ఉంటా. అచ్చా. ఇక ఇప్పటికి నేను 16 ఏళ్ళు అవుతుంది. ఇంకా స్వామివారిని సేవ నన్ను లాక్కపోయాడు అక్కడ. జనాలు నన్ను తిడతారు ఇప్పుడు. అది గుర్తు చేసి పాడిపోయకుంటే నన్ను తిడతారు జనాలు. అయ్యప్ప అవునవును. ఇది అయ్యా నిన్ను మరువను, అయ్యప్ప నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను, మణికంఠ నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువనయ్యా, అయ్యప్ప నిన్ను మరువనయ్యా, స్వామి నిన్ను మరువనయ్యా, మణికంఠ నిన్ను మరువనయ్యా, అయ్యా నిన్ను మరువను, అయ్యప్ప నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను, అయ్యప్ప నిన్ను మరువను. ఎంత గొప్ప పాట, ఎంత అద్భుతమైన పాట. ఎక్కడ ఏ డీజే చూసినా, ఏ మందిరం వల్ల చూసినా అది ఉంది గాన గణపతి. గణపతి అది బుజ్జి బుజ్జి గణపయ్య, బుజ్జ గణపయ్య, శరణు గణేశ శరణాలయ్య, ముజ్జగారు ఏలే కన్యమూల గణపయ్య, శరణు గణేశ శరణాలయ్య.
పంబా నది తీరాన వెలుగుతున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య పంచగిరి వాసునికి తోడుగున్నవయ్యా శరణు గణేశ శరణాలయ్య మకర జ్యోతి సంబారాల సేవలు పూజలు చేయంగా ముసి నవ్వుల మోగిని బాలుడు నీతో ముచ్చటలాడంగా. అసలు ఏ పాట పాడినా కూడా మీ గొంతులు అట్లా ఇట్లా వెళ్ళిపోతుంది అన్న పాట, అంత అద్భుతంగా మౌల్డ్ అయిపోతున్నది మీ గొంతు కూడా. అది ఇంకా మనం ఈ కొన్నేళ్ళ పాడుకుంటూ ఏ పాట ఒక్క ఉద్యమ పాట ఆ టైంలో మీకు బాగా నచ్చిన పాట, మీరు బాగా పాడుకున్న పాట ఉద్యమంలో ఉన్నప్పుడు? ఉద్యమం అంటే ఎక్కువ సార్లు అంటాను కాదు. ఇప్పుడు ఒకటి వచ్చింది, మరి గల్లు 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 గజ్జల మోతో అకల్లారావో సెలెల్లార గవ్వల మోతో అన్నల్లారావో తమ్ముల్లారా ఏ దందన దందన దండప్పుల మోతో అకల్లారావో సెలెల్లార గవ్వల మోతో అకల్లారావో సెలెల్లారా అరే సమ్మక్క సారక్క జాతరల్లే గోరెత్తి అరే గల్లు గల్లు ఇట్లా గల్లు గల్ట అని అసైదులారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి కుదర్శన పాట. ఇట ఇవన్నీ చాలా అన్ని పాడుకునేది దానినే. మరి అదే నా మాట తెలంగాణ నా పాట తెలంగాణ నా ఆట తెలంగాణ నా తల్లి తెలంగాణ అప్పుడు వాడుకున్న పాటలు అన్ని ఈ మధ్యన ఇక్కడ అవి ఇక్కడ ఇప్పుడు లేదు కదా. ఏమనంటే ఇక అది డెవలప్మెంట్ వాటి మీదే నడుస్తుంది. జానపదానికి మన తెలంగాణ ఉద్యమం కూడా ఒక మంచి బలమైందన్న. ఎందుకు ఇప్పుడు మనకు ఇప్పుడు జానపదమే ఇప్పుడు మనం తీసుకొచ్చిన జానపదమే. అవును. ఏదంటే తెల్లాజీర తెల్లారైకే తెల్లవరంగా తానమా నల్లమల్లమ్మ కోడల నల్లమల్లమ్మ కోడల నై ముద్దుల కిన్నెరా ఏ తెల్లాజీర తెల్లారైకే తెల్లాజీర తెల్లాజీర చల్ తెల్లాజీర తెల్లారైకే. మరి ఇదే పాట కదా ఇది. ఇది ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. ఏం పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. దానికి మూలం ఇదే పాట. అందుకే జానపదానికి ఈ పాటలకి గీతాలకు ఉద్యమ గీతాలకి అసలు అన్ని అటకలే లెఫ్ట్ అండ్ రైట్ అండ్ లెక్క పనిచేసిన తెలంగాణ కోసం. ఏమి మేము అతప్పుడు జానపద వేదికలు ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చినాం. తర్వాత ఉద్యమానికి షిఫ్ట్ అయినా. అవునవును అంతే. ఎట్లుందన్న మరి ఇప్పుడు ఏంది తర్వాత ఏమన్నా సినిమాల ఆఫర్లు వచ్చినా ఈ పాట తర్వాత వచ్చి లేవు అని అంటే మాత్రం తెలంగాణలో ఎవరు ఒప్పుకోరు? ఉన్నాయి ఉంటాయి 2 పాడినా. అది మనకు రిలీజ్ ముందే అది చెప్పొద్దు అంటే 2 మరి ఒక 2 షేర్లు ఇంకా రాబోతున్నాయి. 2 షేర్లు కాదు కానీ ఈసారి కొంచెం మంచి డీజే వర్షన్ అవి వస్తాయి. అంతా రికార్డింగ్ అంతా అయిపోయింది. అది వాయిస్ మిక్సింగ్ అంతా వస్తాయి ఇంకా. ఓకేనా. ఎనీవే మనం అంటే జంగిరెడ్డి అన్నని మన బిడ్డ, మన పాలమూరు బిడ్డ, ముఖ్యంగా పాలమూరు పాటతోటి ముందలు పోయి పాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు రీసెంట్గా తమిళనాడు ఎలక్షన్లో కూడా పిచ్చి పిచ్చిగా తిరుగుతా విజయ్ దళపతి ఎక్కడ ఏం తిరుగుతుంది ఆ పాట అసలు వాళ్ళ కోసం చేసినట్లు అనిపిస్తుంది. మస్తు అయింది కదన్న. ఇంకా 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 ఎత్తుకెదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. ఫైనల్గా మందులోడ పాటతోటి ఏం చేద్దామన్న. రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా రాగి ఉంగరాల రాత రాసినావురో మందులోడో 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 ఓరి మాయలోడ మామరారా గోగు సిన్నమాట మందులోడో ఓరి మాయలోడ మామరారా గోగు సిన్నవాడ తగజనకరి తగిడ 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 తగిడ. అయ్యా సూపర్ సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. మీకు టైం లేకున్నా మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.